నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు స్పష్టమైన టార్గెట్ ఉంది. పిఓకేలో ఉన్న ఈ ఉగ్రవాద శిబిరాలు మొత్తం తుదముట్టించడం, అణుతుడి చేయటం. అప్పుడు ఆ పని జరిగిపోయిందని చెప్తా ఉన్నారు, చేసామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 22న ఈ ఘటన జరిగిందో, ఆ ఘటన తర్వాత అంతా కూడా మన దేశం సన్నద్ధతను చూసి పాకిస్తానే ఈ తీవ్రవాద శిబిరాలను, లాంచింగ్ పాడ్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లియర్ చేసేసి ఆ ఉగ్రవాదులుగా తయారవుతున్న ముఠాలన్నింటినీ కూడా బంకర్లో దాచిపెట్టింది అని అంటున్నారు. అలాంటప్పుడు సర్జికల్ స్ట్రైక్ ద్వారా వాళ్ళని తుదముట్టడం సాధ్యమవుతుందా? ఎప్పుడో మనకు అర్థం కావాల్సింది చంద్రశేఖర్, యుద్ధం అనేది టీవీ స్టూడియోలో కాదు జరిగేది. యుద్ధ వ్యూహాలు అనేది టీవీ స్టూడియోలో రచింపకూడదు. నేను గత వారం రోజులుగా ఇదే మాట చెప్తున్నాను. ఇది సాధ్యమవుతుందా, అది సాధ్యమవుతుందా, ఈ మీనమేషాలు లెక్క పెట్టాల్సిన సమయము కాదు, సందర్భము కాదు, మనం కాదు డిసైడ్ చేయాల్సింది. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ని ఎవరు చెప్పాలి? నాగేశ్వర్ చెప్పడం కరెక్ట్ కాదు, చంద్రశేఖర్ చెప్పడం కరెక్ట్ కాదు. యూ నో బిజినెస్ టు టెల్. మనం చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు ఇది ఏం చేయాలో. వాళ్ళు మనమా సైన్యానికి సలహాలు ఇచ్చేవాళ్ళం. నేనేమన్నా నాగేశ్వర నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరా? నాగేశ్వరన్ వాడు ఒక సాధారణ పొలిటికల్ జర్నలిస్ట్. సో అందువల్ల ఇట్ ఈస్ బియాండ్ మై డొమైన్, ఇట్ ఈస్ బియాండ్ మై మ్యాండేట్ ఆల్సో. అందువల్ల ఇలాంటి అంశాలపైన అనవసరపు హైపోథెటికల్ స్టేట్మెంట్స్ కానీ స్పెక్యులేటివ్ ఎనాలిసిస్ కానీ చేయకూడదు. మనం కొన్ని ప్రిన్సిపల్ పొజిషన్సే మాట్లాడాలి. జర్నలిజం ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. జర్నలిజం యాజ్ ఆల్సో ఎ రెస్ట్రెయింట్. అందువల్ల మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజం చెప్పేది అదే. అందువల్ల మనం కాదు డిసైడ్ చేయాల్సింది. పాకిస్తాన్లో ఇంకో పలానా చోట లష్కర్ వాడు దాక్కున్నాడు, పోయి కొట్టు అని మనం చెప్తామా? మనకే తెలిస్తే ఆర్మీకి తెలియదా? వాడు ఈ లోపల అక్కడికి పారిపోడా? అందువల్ల ఈ వ్యూహాలు ఏ రకంగా శత్రువుని ఎక్కడ, ఎప్పుడు, ఏ రూపంలో అటాక్ చేయాలనేది మనకు తెలియదు. తెలిసినా చర్చించకూడదు అంటాను. పబ్లిక్లో చర్చించుకుంటామా? జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది. ముంబై దాడుల సమయంలో మన టీవీ ఛానళ్ళు ఉత్సాహపడి లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఈ ఉగ్రవాదులకు మాస్టర్స్ పాకిస్తాన్లో కూర్చొని ఇండియన్ న్యూస్ ఛానల్ చూస్తూ శాటిలైట్ ఫోన్లో తీవ్రవాదులకు గైడెన్స్ ఇచ్చారు. ఇంకో అక్కడి నుంచి మిలిటరీ వస్తాడు, అక్కడి నుంచి పలానా మేజర్ వస్తున్నాడు, మీరు ఇడి జరగండి అడి జరగండి వాళ్ళు సలహాలు ఇచ్చారు. ఇది జర్నలిజం. అందువల్ల మనకు సంబంధించిన అంశమే కాదు. పాకిస్తాన్ ఈ పని చేస్తుందో మనకు తెలియదా? పాకిస్తాన్ చేసే పనులు చిన్నపిల్లానికి కూడా తెలుసు. ఒకటి, లైన్ ఆఫ్ కంట్రోల్లో కంటిన్యూస్గా కాల్పులు జరుపుతారు. ఎందుకు జరుపుతారు? ఇక్కడ మనం పాకిస్తాన్ ఆర్మీతో ఎంగేజ్ అయితే అక్కడ నుంచి చొరబాటుదారులను లోపలికి పంపిస్తారు. ఇది మొదటిగా చేస్తారు. రెండవది ఏం చేస్తారు? సివిలియన్ షీల్డ్ పెడతారు. అంటే టెర్రరిస్టులను పౌర స్థావరాల్లో కలిపి ఉంచుతారు పౌరుల్ని. అందువల్ల ఎవరు తీవ్రవాదో ఎవరు పౌరుడో తెలియదు. సో మనం అటాక్ చేయాలనుకుంటే అటాక్ చేస్తారు. ఎలా? దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఉంటుంది, అది మిలిటరీ చూస్తుంది. మహాభారతంలోనే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ద్రోణాచార్యుడు మీకు పద్మవ్యూహం పన్ని అభిమన్యుని చంపాక అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ అభిమన్యుని చావుకు కారణమైన సైంధవుని రాత్రి వరకు నేను చంపకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను ప్రతిజ్ఞ చేస్తాడు. దాంతో మొత్తం కౌరవ సైన్యాలన్నీ సైంధవుని మధ్యలో పెట్టి ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన మహావీరులంతా చుట్టుంటారు. ఏం చేశాడు? దానికి కూడా మార్గం ఉంది. శ్రీకృష్ణుడు చక్రం అడ్డు పెట్టి ముందే రాత్రిని సృష్టిస్తాడు. దాంతో అయిపోయిందిగా, రాత్రి పడింది, అర్జునుడు అగ్ని ప్రవేశం అనుకుంటే కేరింతలు కొడుతూ అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు అర్జునుడు సైన్యం లేపేస్తాడు. అంటే ఇలాంటిది ఏదుందో మనకు తెలియదు కదా ఇండియన్ ఆర్మీ పైన. సో వాడు ఏది అటాక్ చేస్తారనేది యూ కెనాట్ ఇమాజిన్, యూ షుడ్ నాట్ ఇమాజిన్ అంట. మనం ఈవెన్ స్పెక్యులేట్ కూడా చేయకూడదు. మనం చెప్పగలిగేది ఒకటే, భారతదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ను కోలుకోకుండా తీవ్రవాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టకుండా బుద్ధి చెప్పాలి. ఇది మాత్రమే మనం కోరుకోవాలి. భారత ప్రధానమంత్రి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే టీవీ స్టూడియోలో కూర్చొని నాగేశ్వరం మాత్రం డిక్టేట్ చేస్తున్నాడు ఆర్మీకి. ఇట్లా చేయి, అట్లా చేయి, ఇంకో రైట్ సైడ్ నుంచి వెళ్ళు, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు, కిలోమీటర్ వెళ్ళు అని నాగేశ్వర చంద్రశేఖర్ కలిసి GPS గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్తో డైరెక్షన్ ఇద్దామా? సో దట్స్ ఆల్ బియాండ్ అవర్ రీచ్. మనం చెప్పేది ఒకటే,
పాకిస్తాన్ పైన మనం ఏం యుద్ధం ప్రకటించడం లేదు. నాకు తెలిసినంత వరకు భారతదేశం కూడా ఎక్కడ వార్ అన్న పదం వాడలేదు. బాలాకోట్ స్ట్రైక్స్ కూడా మనం వార్ అనలేదు. ఈవెన్ మిలిటరీ స్ట్రైక్స్ కూడా అనలేదు. మీరు ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ క్లియర్గా చూడండి, ఏముంది? వీ విల్ టీచ్ ద టెర్రరిస్ట్ అండ్ దేర్ పర్పెట్రేటర్. భూమి అంచుల్లో వాళ్ళు ఎక్కడున్నా ఎడదాక్కున్నా చేస్తామని. ఏ రూపంలో చేస్తారో చూద్దాం, నమ్ముదాం, విశ్వసిద్దాం. మన ఆర్మీ కదా, మన హైలీ క్యాపబుల్ ప్రొఫెషనల్ ఆర్మీ. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం.